ఫైనలీ మన ఛానల్‌కి 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆనిముత్యాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్‌గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే మన ఛానల్‌ని జస్ట్ 200 మెంబర్స్ మాత్రమే చూశారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ దాకే ఇంత దాకా వచ్చాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఇదివరకు నాకు సపోర్ట్ చేసిన ఓల్డ్ ఆనిముత్యాలందరికీ. సో మెయిన్ వీడియోలోకి కనుక వచ్చేస్తే, ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1ని చూసినా చూడకపోయినా ఒకసారి చూడండి. స్టోరీ గుర్తుంటే ఓకే, స్టోరీ గుర్తులేకపోతే సరదాగా ఒకసారి రీక్యాప్ వేయండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన చాలా క్యారెక్టర్స్కి సంబంధించిన రీఎంట్రీ ఈ ఎపిసోడ్లో ఉంటుంది. జార్జ్, డ్రాగన్ వీళ్ళ స్టోరీస్ అన్నీ కూడా ఆ ఎపిసోడ్లోనే డిస్కస్ చేస్తాను. సో ఎవరైనా చూడకపోతే చూసేసి ఈ వీడియోని చూడండి, లేకపోతే ఈ వీడియోని చూసి ఆ వీడియోని చూసినా ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఈ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి చాలామంది కోపం అయిపోతున్నారు. ఇప్పటి నుంచి మన ఛానల్లోని ఈ వీడియోస్ డైలీ వస్తాయి, ట్రిగర్ కాకండి. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే 6K కొంచెం దగ్గరగా ఉన్నాం, ఆ మైల్‌స్టోన్ని కూడా దాటించారనుకోండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ ఆటోమేటిక్ బెన్ వెళ్ళే ముందు ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ దగ్గరికి వచ్చి ఓల్డ్ జార్జ్తో చాలా జాగ్రత్తగా ఉండు, పెద్ద ప్రమాదం రాబోతుంది, దాన్ని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓల్డ్ జార్జ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, మీకోసం ఓ పెద్ద ప్రమాదం ఎదురు చూస్తోంది. బెన్ నా దగ్గర ఆటోమేటిక్స్ ఉంది, ఏం జరిగినా చూసుకుందామని అంటాడు. ఇంకా సర్ జార్జ్ డ్రాగన్ని చెప్పిన తర్వాత తను ఇమ్మోర్టల్ కాబట్టి ఫార్వర్డ్ నైట్స్ని స్టార్ట్ చేసి దాన్ని కరెక్ట్గా లీడ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఫార్వర్డ్ నైట్స్కి సంబంధించిన ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోయి డ్రాగన్ మళ్ళీ రిటర్న్ వస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి నేను ఉండాలి అని చెప్పి డ్రాగన్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కథ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది. ఫస్ట్ టైం బెన్ విల్గెక్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు తన షిప్ పేలిపోతే బెన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. విల్గెక్స్ చనిపోయాడని అనుకుంటాడు, కానీ విల్గెక్స్ ఇంకా బతికే ఉంటాడు. ఆ టైంలోనే విల్గెక్స్ ఆక్టోపస్ ఫామ్లో ఉండడం వల్ల సముద్రం కిందకైపోయి ఎస్కేప్ అవుతాడు. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేది తన పైన పడుతుంది, తన బాడీలోని కొంచెం ఎనర్జీ కూడా లేకుండా పోతుంది. అందువల్ల తను నార్మల్ ఫామ్లోకి రాలేకపోతాడు. అలా కొన్ని రోజులకి ఒడ్డు కొట్టుకొస్తాడు. విల్గాక్స్ని చూసిన ఒక పర్సన్ తను విచిత్రమైన ఆక్టోపస్ అనుకొని ఒక సర్కస్ పర్సన్కి అమ్మేస్తాడు. తన దగ్గర నుంచి విల్గాక్స్ తప్పించుకుందాం అనుకుంటాడు, కానీ విల్గాక్స్ బాడీలోని చిన్న ఎనర్జీ కూడా లేకుండా పోతుంది. వాటర్ లేకపోతే బతకలేకపోతాడు. ఈ కండిషన్లోని నేను తప్పించుకోవడం కంటే ఇక్కడ ఉండి తను పెట్టే ఫుడ్ని తింటూ నా పవర్ని ఫుల్గా పెంచుకొని ఒకేసారి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అని చెప్పి విల్గాక్స్ ప్లాన్ చేస్తాడు. ఇంకా మన హీరో గారు ఫార్వర్డ్ నైట్స్ చేసే కేడి పనులని అడ్డుకుంటూ వాళ్ళ పైన అటాక్ చేయడం వల్ల ఫార్వర్డ్ నైట్స్ కొద్ది కొద్దిగా వీక్ అవుతూ వస్తారు. వాళ్ళకి ఇంకా గ్రేట్ పవర్ఫుల్ వెపన్స్ కావాల్సి వస్తుంది, కానీ ఏలియన్ టెక్నాలజీని కొందామంటే నైట్స్ దగ్గర ఫండ్స్ ఉండవు. అందుకే వాళ్ళు వేరే వేని చూస్ చేసుకుంటారు. ఫార్వర్డ్ నైట్స్ హిస్టరీ గురించి తెలుసుకొని ఓల్డ్ నైట్స్ దాచిన ఫండ్స్ని, వెపన్స్ని కూడా వెతకడం మొదలు పెడతారు. ఫార్వర్డ్ నైట్స్లో ఉన్న వింగ్స్టన్ అనే స్టూడెంట్ ఫార్వర్డ్ నైట్స్ హిస్టరీ గురించి తెలుసుకుంటూ సర్ జార్జ్ సీల్ చేసిన డ్రాగన్ సీల్ని కనిపెడతాడు. తను చాలా రీసెర్చ్ చేసి ఆ సీల్ వెనకతల చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నైట్స్వే అని చెప్పి రిపోర్ట్ చేస్తాడు. సో కొంతమంది నైట్స్ కలిసి ఆ సీల్ని బ్రేక్ చేస్తారు. సీల్ని బ్రేక్ చేయడం వల్ల కొన్ని వందల సంవత్సరాలుగా బందీగా ఉన్న డ్రాగన్ మేల్కొంటాడు. కానీ తన గుండె తన దగ్గర లేకపోవడం వల్ల అంత పవర్ఫుల్గా ఉండదు. బయటికి రావడానికి ట్రై చేస్తే సీల్ కూడా సగమే బ్రేక్ అయి ఉంటుంది. సో డ్రాగన్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి తన దగ్గర ఉండే ఒక క్రియేచర్ని బయటికి పంపిస్తాడు. అది బయటకు వచ్చి తనకి కనిపించిన ఇతర ఫార్వర్డ్ నైట్స్ని ఎత్తుకెళ్ళిపోతుంది. సీల్ బ్రేక్ అయినప్పుడు వచ్చిన ఎఫెక్ట్ వల్ల ఇది సర్ జార్జ్కి, బెన్కి కూడా తెలుస్తుంది. సో బెన్ తన టీంతో వచ్చి అక్కడ ఏం జరిగింది అని చెప్పి చెక్ చేస్తుంటే అప్పుడే ఫార్వర్డ్ నైట్స్ వచ్చి ఇదంతా మీరే చేశారని చెప్పి వాళ్ళపైకి తోసిస్తారు. బెన్ వాళ్ళపైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా బెన్ హ్యూమంగోసార్గా మారితే సైలెంట్ అయిపోతారు. ఇంకా ఆ సీల్ గురించి డిస్కస్ చేసి
ఆ సీల్ నుంచి ఏదో క్రియేచర్ వచ్చిందని చెప్పి దాని గురించి వెతకడానికి వెళ్తే ఆ క్రియేచర్ ఏమో ఒక పోలీస్ మ్యాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గ్వెన్ వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేస్తే గ్వెన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు కెవిన్ వచ్చి అడ్డుకుంటాడు. బెన్ స్వాంపైర్గా మారి అటాక్ చేస్తుంటే అది విన్స్టన్ని పట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ క్రియేచర్ గ్వెన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ క్రియేచర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్వెన్ తెలుసుకుంటుంది. అది అదర్ డైమెన్షన్కి సంబంధించిన క్రియేచర్ అని, అది మైండ్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏదో పర్పస్ కోసమే ఇక్కడికి వచ్చింది అని, దాన్ని ఎవరో పంపించారని చెప్పి తెలుసుకుంటుంది. దాన్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు తెలుసు అని చెప్పి దాన్ని ఎలా అయినా అడ్డుకోవాలి అని అది వింగ్స్టన్ని ఎత్తుకెళ్ళింది కాబట్టి వింగ్స్టన్ బుక్స్ ద్వారా వింగ్స్టన్ని ట్రాక్ చేసి తన దగ్గరికి వెళ్తారు. ఆ క్రియేచర్ ఇంకా చాలామందిని కిడ్నాప్ చేసి వాళ్ళ మెమోరీస్ని రీడ్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో బెన్ 10 దానిపైకి అటాక్ చేస్తే మళ్ళీ గ్వెన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్సో కెవిన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కెవిన్ ఐరన్ని అబ్జర్వ్ చేయడం వల్ల కంట్రోల్ చేయలేకపోతుంది. సో కెవిన్ గ్వెన్కి ఒక ఐరన్ హెల్మెట్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయకుండా చేస్తాడు. ఇంకా బెన్ ఎనర్జీగా మారి దాంతో ఫైట్ చేస్తుంటే బెన్ తన మ్యాజిక్ స్పెల్స్ని యూజ్ చేసుకొని దాని డైమెన్షన్లోకి పంపించేస్తుంది. ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోయింది అనుకుంటారు, కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. ఆ క్రియేచర్ని ఆ డైమెన్షన్లోకి పంపించేసిన అది కంట్రోల్ చేసిన కొంతమంది ఇంకా దాని మాస్టర్ అయిన డ్రాగన్ కంట్రోల్లోనే ఉంటారు. వారిలోని గ్వెన్ ఇంకా విన్స్టన్ కూడా ఉంటాడు. డ్రాగన్ ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు అని చెప్పి వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని బానిసలుగా మార్చుకొని తన సీల్ని బ్రేక్ చేయడం కోసం ఎసటోరికా అనే గ్రూప్ని ఫామ్ చేస్తాడు. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎనర్జీ బ్లాస్ట్, డైమెన్షన్ టెలిపోర్టింగ్ లాంటి పవర్స్ ఇచ్చి వాళ్ళని పవర్ఫుల్గా చేసి చాలామందిని బలవంతంగా ఈ గ్రూప్లో జాయిన్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. ఇంకా జార్జ్ సీల్ దగ్గరికి వచ్చి డ్రాగన్ రాబోతున్నాడు, దాంతో యుద్ధం చేయాలి, సైన్యాన్ని సిద్ధం చేయాలి అని చెప్పి తన సైన్యం కోసం హై టెక్నాలజీ కావాలి కాబట్టి ఎర్త్ పైన హై టెక్నాలజీ ఉన్నది ఏరియా 51లో అని చెప్పి తన పవర్స్ తోటి ఏరియా 51ని వేరే ప్లేస్కి టెలిపోర్ట్ చేస్తాడు. అన్ని ఫార్వర్డ్ నైట్స్కి బేస్గా మార్చేస్తాడు. బట్ ఏరియా 51 ఎలా మాయమైందో తెలియక బ్లమ్మర్స్కి కేసు వెళ్తుంది. ఆ కేసుని డీల్ చేయడానికి కూపర్ వస్తాడు. కూపర్ కూడా ఇదేమీ అర్థం కాక మ్యాక్స్కి రిపోర్ట్ చేస్తే మ్యాక్స్ తాత బెన్ వాళ్ళతో కలిసి అక్కడికి వస్తాడు. ఏరియా 51 మాయమైన దాని అండర్ గ్రౌండ్లోని ఇంకా ఏదో ప్లేస్ ఉంది అని చెప్పి ఆ ప్లేస్ని కంట్రోల్ చేస్తున్న కర్నల్ రోజియంని అడిగితే ఏం చెప్పడు. సో బెన్ బిచ్చల్గా మారి దాని కిందకి వెళ్ళి చెక్ చేస్తే ఎర్త్ పైకి వచ్చిన కొన్ని వందల ఏలియన్స్ని అక్కడ జైల్లో పెట్టుంటారు, అది కూడా బ్లమ్మర్స్కి తెలియకుండా. సో మ్యాక్స్ తాత ఫుల్గా కోపం అయిపోయి తన పైకి అరుస్తుంటే అక్కడ ఉండే ఏలియన్స్లోని ఒక ఏలియన్ తప్పించుకుంటుంది. బెన్ ర్యాత్గా మారి పట్టుకుందాం అనుకుంటాడు, కానీ అవదు. బాంబ్ బ్లాస్ట్ చేసి రచ్చ చేస్తుంది. అది మంచిదే, కానీ దాన్ని జైల్లో పెట్టడం వల్ల తన ఫ్యామిలీ అంతా చనిపోయింది అని కర్నల్ రోజియంని ఎలా అయినా చంపాలి అని చెప్పి రివెంజ్ కోసం వెళ్తే దాన్ని ఆపడానికి బెన్ వాళ్ళు వెళ్తే అదేమో బెన్ వాళ్ళతోటి వచ్చి ఉంటుంది. అది ఇన్విజిబుల్గా మాయమైపోతుంది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి వైల్మెట్గా మారతాడు. ఈ ఏలియన్ మాట్లాడదు కదా, అందుకే డబ్బింగ్ చెప్పాను. ఆటోమేటిక్ వైల్మెట్గా మారి దాన్ని ఓడిస్తాడు. బెన్ దగ్గర ఫామ్ లేదు కాబట్టి ఆ ఏలియన్ డిఎన్ఏని కలెక్ట్ చేసి ఆ ఏలియన్ ఫామ్లోకి మారతాడు. ఈ ఏలియన్కి ఏరియా 51 మాయమైపోవడానికి ఏదో సంబంధం ఉందని చెప్పి ఆ ఏలియన్ని అడిగితే నాకేం తెలీదు, నేను ఒక ఓల్డ్ పర్సన్ని చూసా అని చెప్తుంది. తనే ఓల్డ్ జార్జ్. ఓల్డ్ జార్జ్ ఏరియా 51ని నైట్స్కి బేస్గా చేసి ప్రపంచం మొత్తం ఉన్న నైట్స్ అందరినీ పిలిపించి ఈ ప్రపంచం ఎన్నడూ చూడని ఒక యుద్ధం రాబోతుంది. దానికన్నా ముందు ఈ భూమి మీద ఏలియన్స్ ఉండకూడదు, వారిని ఈ భూమిని వదిలి వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే చంపేయండి అని చెప్పి సర్ జార్జ్ ఆర్డర్ ఇస్తాడు. ఇంకా ఫార్వర్డ్ నైట్స్ ఏలియన్స్ని వేటాడడం మొదలు పెడతారు. కొన్ని వందల ఏలియన్స్ని చంపేస్తూ వస్తారు. అలాంగం కిడ్స్లో ఒకరైన పియర్స్ని కూడా చంపేసి ఈ ముళ్ళపంది పైకి కూడా అటాక్ చేస్తే ఆ ముళ్ళపంది అక్కడి నుంచి తప్పించుకొని బెన్ దగ్గరికి హెల్ప్ కోసం వస్తుంది. ఫస్ట్ బెన్ వాళ్ళు డౌట్ పడినా తర్వాత హెల్ప్ చేస్తా అని చెప్తారు.
కేవలం వీడిని మాత్రమే కాకుండా ఎర్త్పై ఉండే ఆల్ ఏలియన్స్ని కూడా కాపాడాలి అని ఏలియన్స్ ఫుడ్ కోసం వెళ్ళే మిస్టర్ బోమన్ షాప్కి వెళ్తారు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది ఏలియన్స్ రావడంతో ఫార్వర్ నైట్స్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడే బెన్ అబ్జర్వ్గా మారి వాళ్ళందరినీ కాపాడతాడు. వెంటనే ఎనర్జీగా మారి ఆ ఫార్వర్ నైట్స్ లీడర్ తోటి ఛాలెంజ్ చేస్తాడు. నీతో నేను ఫైట్ చేస్తాను, నేను గనక గెలిస్తే వీళ్ళందరినీ వదిలే, నేను గనక ఓడిపోతే ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఫార్వర్ నైట్ కూడా ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తే బెన్ ఆటోమేటిక్ స్పైడర్ మంకీగా మారి తనతోటి ఫైట్ చేస్తాడు. ఫస్ట్ కొంచెం కష్టమైన బెన్ తన్ని ఓడిస్తాడు. కానీ తను రూల్స్ని బ్రేక్ చేసి ఆ ఏలియన్స్ పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తే బెన్కి ఇంకా పిలకలు టచ్ అయిపోతాయి. వాడిని కొట్టకుండానే కొట్టి వాడిని భయపెట్టి వాడికి మాస్ వార్నింగ్ ఇస్తాడు. నేను ఎవరు అనుకున్నావు, యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ వెపన్ని యూజ్ చేస్తున్నాను, విలియాక్స్ని చావగొట్టాను, మిమ్మల్ని ఎన్నోసార్లు పరుగులెట్టించాను. ఇప్పుడు కనుక మీరు నా మాట వినకపోతే మీరు వేటాడటం కాదు నేను వేటాడతానగానే పాపం ఫ్యాంట్ తడిపేసుకుని తట్టాబుట్ట సర్దుకొని అక్కడి నుంచి పారిపోతారు. ఏలియన్స్ పైన అటాక్ చేయడం ఆపేస్తారు. ఇంకా ఓల్డ్ జార్జ్ ఫార్వర్ నైట్స్కి నేను ఒక పని మీద వెళ్తున్నాను, తిరిగి వచ్చేసరికి ఒక యుద్ధం కోసం మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి తన వెపన్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా డ్రాగన్ గురించి వెతుకుతున్న ఎసటోరికా టీమ్కి విలియాక్స్ కనిపిస్తాడు. విలియాక్స్ చూడడానికి సేమ్ డ్రాగన్ లాగే ఉండడం వల్ల తనే డ్రాగన్ అనుకొని విలియాక్స్ని ఎసటోరికా వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. విలియాక్స్ కూడా నేనే డ్రాగన్ అని చెప్పి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. నేను ఈ ప్రపంచాన్ని రక్షిస్తాను, దానికోసం నాకు చాలా శక్తి కావాలి, ఒక స్పేస్ షిప్ కావాలి అని చెప్పి ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. మరి విలియాక్స్ డిమాండ్స్ అన్నీ కూడా తీర్చాలంటే డబ్బులు కావాలి కదా, అందుకే ఫండ్స్ కోసం ప్రపంచాన్ని రక్షిస్తామని చెప్పి డొనేషన్స్ కలెక్ట్ చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడం కోసం జూలీ ఒక ప్లేయర్ కాబట్టి తన ద్వారా బెన్ని కూడా లాగేద్దామని చెప్పి బెన్ని జాయిన్ అవ్వమని అడిగితే బెన్ ఇదేదో తేడా ఇవ్వాలలా ఉందని చెప్పి నో చెప్పేస్తాడు. బెన్ ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళ కోసమే జూలీ వర్క్ చేస్తుంది అని చెప్పి అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని బెన్ ఏలియన్గా మారి ఆ ఆఫీస్లోకి ఎంటర్ అవుతే అక్కడ విలియాక్స్ ఉంటాడు. బెన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. విలియాక్స్ తన దగ్గర ఉండే ఎసటోరికా ఫాలోవర్స్ తోటి బెన్ పైకి అటాక్ చేస్తే బెన్ బిచ్చల్గా మరి వాళ్ళని ఫ్రీజ్ చేసేస్తాడు. కానీ జూలీని అడ్డం పెట్టుకొని బెన్ని లొంగిపోయేలాగా చేస్తారు. జూలీ ఇంకా విలియాక్స్ని చూసి డ్రాగన్ అని అనుకుంటుంది. అప్పుడే గ్వెన్ వాళ్ళు వచ్చి తను విలియాక్స్ అని చెప్పడంతో జూలీ బెన్ వాళ్ళ సైడ్ వచ్చేస్తుంది. వాళ్ళు జూలీ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తే బెన్కి తిక్కరేగి ఎక్కువగా మారి రచ్చ చేస్తాడు. అని విలియాక్స్ మళ్ళీ ఎస్కేప్ అవుతాడు. విలియాక్స్ ఆ ఫామ్లో ఉండడం విలియాక్స్కి అస్సలు నచ్చదు. తనకి చాలా పవర్ కావాలి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ని అడిగితే వాళ్ళు డ్రాగన్ గుండె గురించి చెప్తారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఆర్డర్ వేస్తే దానికి వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. విలియాక్స్ మూమెంట్స్ కనుక్కోవడానికి బెన్ ఆల్రెడీ కొంతమంది ప్లంబర్స్ని పెట్టుంటాడు. సో విలియాక్స్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తే ప్లంబర్స్ బెన్కి ఇన్ఫామ్ చేయడం వల్ల బెన్ ర్యాత్గా మారి వాళ్ళ పైకి అటాక్ చేస్తాడు. కానీ విలియాక్స్ని తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. కానీ అక్కడ అటాక్ చేసిన ఎస్టోరికాలోని వింగ్స్టన్ దొరుకుతాడు. భలే దొరికెవరా అని చెప్పి నైట్స్కి కూడా దీంట్లో సంబంధం ఉందేమో అని చెప్పి తీసుకెళ్ళి నైట్స్ ముందు పెడతాడు. కాకపోతే నైట్స్కి దీనికి సంబంధం ఉండదు. వాళ్ళే డ్రాగన్కి ఎగినెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గ్వెన్ బాడీని డ్రాగన్ కంట్రోల్ చేసి నా గుండెని విలియాక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. విలియాక్స్ కనుక దాంట్లో సక్సెస్ అయితే యూనివర్స్ని శాసిస్తాడు, దాన్ని అడ్డుకోండి అని చెప్తాడు. ఇదంతా విన్న బెన్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇంతకీ ఆ డ్రాగన్ ఎవరు, అది గుండె లేకుండా ఎలా బతుకుంది, దానికి మీకు సంబంధం ఏంటి అని అడిగితే ఇంకా వీడేమో హిస్టరీ చెప్పడం మొదలు పెడతాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మా ఫార్వర్ నైట్స్ని స్టార్ట్ చేసిన సర్ జార్జ్ డ్రాగన్ని ఓడించి దాన్ని బంధించి దాని గుండెని ఒక టెంపుల్లో దాచిపెడతాడు. మాకు తెలియక డ్రాగన్ని బంధించిన సీల్ని బ్రేక్ చేస్తాం, అందువల్లే ఇంత పెంట్ అవుతుందని చెప్పి చెప్తాడు. ఇంకా ఓల్డ్ జార్జ్ ఎక్కడా అని అడిగితే తను ఎక్కడికో మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్తే గ్వెన్ మ్యాజిక్ తోటి ఎలాగో ఒకలాగా ఓల్డ్ జార్జ్ని కనిపెడితే నైట్స్ ఏమో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి బెన్ వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి ఓల్డ్ జార్జ్ దగ్గరికి వెళ్తాడు. ఓల్డ్ జార్జ్ ఆ స్వాన్ని డ్రాగన్ గుండెని కూడా ఒక టెంపుల్లో దాచిపెడతారు. ఆ టెంపుల్లోకి వెళ్తే
ఎసటోరికా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటే సర్ జార్జ్ అందరి నుంచి తప్పించుకొని ఆల్మోస్ట్ ఆ కత్తి తీసుకున్నాడు అనే టైంలోని విల్జాక్స్ వచ్చి సర్ జార్జ్ని పక్కెళ్ళాడుకోమని చెప్పి ఆ స్వాడ్ని డ్రాగన్ పవర్ని సొంతం చేసుకొని అందరినీ విల్జాక్స్ సింగిల్ హ్యాండ్తో ఓడిస్తాడు. అంత పవర్ వచ్చినా విల్జాక్స్కి చావదు, ఇంకా పవర్ కావాలంటాడు. అప్పుడే విన్స్టన్ ద్వారా డ్రాగన్ మాట్లాడుతూ నా స్త్రీల్ని బదలగొడితే నువ్వు కలలో కూడా ఊహించినంత పవర్ని నీకు ఇస్తా అని చెప్తే విల్జాక్స్ ఏమో సీల్ని బద్దలు ఉంటాడు. అప్పుడే చాలామంది నైట్స్ వచ్చి విల్జాక్స్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు, కానీ నో యూస్. ఇదంతా కూడా గ్వెన్కి తెలుస్తుంది. అప్పటికే గ్వెన్ డ్రాగన్ కంట్రోల్ చేయడం వల్ల చాలా వీక్గా ఉంటుంది. బెన్ వాళ్ళని టెలిపోర్ట్ చేయలేకపోయినా ఎంతో కష్టంతో టెలిపోర్ట్ చేస్తుంది. బెన్ ఇలియన్గా మారి విల్జాక్స్ పైకి అటాక్ చేస్తాడు, కానీ పక్కెళ్ళాడుకో అని చెప్పి విల్జాక్స్ తోసి పడేస్తాడు. విల్జాక్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా తన పవర్స్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నాడు. సీల్ని బదలగొట్టలేకపోతున్నాడు. వీటితో వేస్ట్ అని చెప్పి తన హార్ట్ని విల్జాక్స్ని కూడా పీల్ చేసుకుంటాడు. స్వాడ్ కూడా కింద పడిపోద్ది. దాన్ని చూసిన ఓల్డ్ జార్జ్ దాన్ని యూజ్ చేస్తాడు. తను యంగ్ జార్జ్గా మారిపోతాడు. ఆ స్వాడ్ గురించి జార్జ్ గురించి తెలియక తిను కూడా విల్జాక్స్ లానే ప్రవర్తిస్తాడు అనుకొని ఆ కత్తిని యూజ్ చేయకండి అని చెప్పబోతే నేను డ్రాగన్తో యుద్ధం చేయడానికి పుట్టాను, ఇది నా కత్తి అని చెప్తే కాదు నా కత్తి అని చెప్పి యాస్మత్ ఎంట్రీ ఇస్తాడు. ఇన్నాళ్ళు దీన్ని ఎవరు యూజ్ చేయకపోవడం వల్ల యాస్మత్కి ఈ కత్తి ఎక్కడుందో తెలియకుండా పోతుంది. బట్ ఇప్పుడు విల్జాక్స్ ఇంకా సర్ జార్జ్ యూజ్ చేయడం వల్ల యాస్మత్కి ఇది ఎక్కడుందో తెలిసి అక్కడికి వస్తాడు. యాస్మత్ సర్ జార్జ్ని స్వాడ్ ఇచ్చేమని అడుగుతాడు, కానీ ఇవ్వనని చెప్పేస్తాడు డ్రాగన్తో ఫైట్ చేయడానికి. సో యాస్మత్కి కోపం వచ్చి బెన్ తోటి ఆ కత్తిని తెమ్మని చెప్పి ఆర్డర్ వేస్తాడు. ఇంకా యాస్మత్ ముందు తన టాలెంట్ చూపించేద్దామని చెప్పి ఫాస్ట్ ట్రాక్గా హ్యూమంగోసార్గా బెన్ మారి సర్ జార్జ్ పైకి అటాక్ చేస్తాడు. ఇంకా సర్ జార్జ్ నా చిన్నప్పుడే చాలా చూశానని చెప్పి బెన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి పక్కెళ్ళాడకుండా పిల్ల బచ్చల్లారా అని చెప్పి బెన్ని నార్మల్ ఫామ్లోకి మార్చి ఇంకోసారి నా మీదకి అటాక్ వస్తే లేపేస్తా అని చెప్పి బెన్ కంటే మాస్ వార్నింగ్ ఇచ్చిపోతాడు. ఇదంతా చూసిన బెన్కి మళ్ళీ ఫ్యూజర్ ఎగిరిపోతాయి. ఎవడాడు, వాడికి మీకు సంబంధం ఏంటి, నాకన్నా మెంటల్ గాడ్లా ఉన్నాడేంటి, డైలాగులు చెప్తున్నాడేంటి, హీరో వాడా నేనా అని చెప్పి ఎవడాడు అని చెప్పి అడిగితే యాస్మత్ ఏమో ఆ కత్తిని క్రియేట్ చేయడం, తీసుకెళ్ళి జార్జ్కి ఇవ్వడం, జార్జ్ ఏమో డ్రాగన్ని ఓడించి సీల్ చేయడం, ఈ స్టోరీ అంతా కూడా చెప్తాడు. ఇదంతా విన్న బెన్ అంతా ఓకే, కానీ ఇప్పుడు జార్జ్ దగ్గర ఆ కత్తి ఎందుకు ఉండకూడదు, ఆల్రెడీ డ్రాగన్ని ఆ కత్తితోటి జార్జ్ ఓడించాడు కాబట్టి మళ్ళీ ఓడిస్తాడు కదా వస్తే అంటే అవును, కానీ జార్జ్ ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయాడు. ఆ స్వాడ్ని యూజ్ చేసే కెపాసిటీ తనకి లేదు. కొంచెం అదుపు తప్పినా మీ ఎర్త్ అంతా కూడా నాశనం అయిపోతుంది. దాన్ని ఎలా అయినా తీసుకురా బెన్ అని చెప్పి మళ్ళీ యాస్మత్ అడుగుతాడు. సో బెన్ ఆటోమేటిక్ హ్యూమంగోసార్గా మారి జార్జ్ పైకి అటాక్ చేస్తాడు. ఆ ఫైట్లోనే జార్జ్ బెన్ మాట్లాడుకొని ఒక డీల్ చేసుకుంటారు. ప్రెజెంట్ ఆ కత్తిని జార్జ్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. డ్రాగన్ కనుక వస్తే ఆ డ్రాగన్ని జార్జ్ ఓడిస్తే అంతా ఓకే, కానీ జార్జ్ కనుక ఓడించలేకపోతే ఆ కత్తిని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, నీకు 15 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పి బెన్ ఇంకా జార్జ్ డీల్ చేసుకుంటారు. ఈ రెండిట్లోని ఏది జరగకపోయినా ఆ 16వ రోజు డ్రాగన్ని ఓడించడానికి నేనే రంగంలోకి దిగుతాను అని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి యాస్మత్ని కూడా ఒప్పిస్తాడు. ఇంకా సర్ జార్జ్ ప్రపంచం ఎన్నడూ చూడని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తన సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకా బెన్ మళ్ళీ విలియాక్స్ చనిపోయాడు అనుకుంటాడు, కానీ విలియాక్స్ ఇంకా బతికే ఉంటాడు. తను డ్రాగన్ దగ్గర ఉంటాడు. డ్రాగన్ ఇదివరకు పవర్ లేకుండా ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోయాడు, కానీ ఇప్పుడు తనకి మెయిన్ పవర్ సోర్స్ అయిన తన గుండె వచ్చేయడం వల్ల తను చాలా పవర్ఫుల్గా మారిపోయాడు. ఇంకా వాళ్ళని వీళ్ళని నమ్ముకునేది లేదు. ఇంకా నేనే వస్తున్నాను, నేను డ్రాగన్ని వస్తున్నాను మీ భూమిని నాశనం చేయడానికి. అరాచకం అంటే ఏంటో చూపిస్తాను. సో నెక్స్ట్ పార్ట్ ఫుల్ గూస్ బంప్స్తో ఉంటుంది.
ఆ వీడియో ఫాస్ట్గా రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.